పెసరపప్పు వడియాల రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. ఈ రెసిపీ చపాతీ అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా నేను పెసరపప్పు వడియాలను ఒక హాఫ్ బౌలు తీసుకుంటున్నా. పెసరపప్పు వడియాలను చిన్నగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, టమాటోను కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నా. ముందుగా గ్యాస్పై ఒక బాండి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత పెసరపప్పు వడియాలను కూడా వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ను మీడియంలోనైనా లేకపోతే సిమ్లోనైనా పెట్టుకొని వేయించుకోవాలి. పెసరపప్పు వడియాలు కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మసాలాలను అన్నిటినీ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నా. పెరుగులో ముందుగా ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూను కారం వేసుకుంటున్నా. తర్వాత ఒక చిన్న స్పూను పసుపు, తర్వాత 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూను ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలను పెసరపప్పు వడియాలు వేయించుకునేటప్పుడే ముందే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పెసరపప్పు వడియాలు రెసిపీకి పెరుగు కానీ లేకపోతే టమాటో కానీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు వడియాలు వేయించిన బాండీలోని అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడిన తర్వాత ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక చిన్న స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. టమాటో ముక్కలు సాఫ్ట్ కావడానికి కొద్దిగా నీళ్లు పోస్తున్నా. టమాటో ముక్కలని మెత్తబడిన తర్వాత పెరుగులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలాలను అన్నిటినీ మొత్తం వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు వడియాల రెసిపీలో పెరుగు, టమాటో ఎక్కువ ఉండటం వల్ల పెసరపప్పు కూడా చలువ కాబట్టి ఈ రెసిపీ సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది. మసాలాలు అన్నీ వేగిన తర్వాత ఒక చిన్న స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి. పెరుగు, మసాలాలు అన్నీ వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని అంతా కలుపుకోవాలి. ఎసురు పోసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని అంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎసురంతా బాగా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న పెసరపప్పు వడియాలు కూడా వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు వడియాల రెసిపీని నార్త్లో మూంగ్ బడి అని కూడా అంటారు. ఈ పెసరపప్పు వడియాల రెసిపీని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ రెసిపీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అంతా తయారైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చాలా రుచికరమైన పెసరపప్పు వడియాల రెసిపీ తయారైంది. రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.